రాగ తాళాలలో చక్కగా సమర్థవంతంగా చెప్పగలిగిన వాళ్ళు, చేయగలిగినటువంటి వాళ్ళు. అలాగే భక్తి రక్తి తన్మయత్వాన్ని కలిగింపచేయగలిగినటువంటి సమర్థుడు, అటువంటి వారే భరతుడు కూడా అంటారు. ఆ భరతానికి మన భరతం అంటే ఏంటి? నాట్యం. ఈ నాట్యానికి కర్తలు 16 మంది అని చెప్పి పెద్దలు చెప్పారు. 16 అంటే షోడశ కర్తలు అంటారు. అంటే చెవులు కూడా 16 కళ్ళు ఉంటాయి. అంతైనా ఆ 16 కళలు అంటే మంచి చూడగానే ఒక ఉత్సాహం కలుగుతుంది. పొన్నమిలాంటి చెల్లుడు చూడగానే 16 కళలతో నిండి ఉంటాడు ఆ మహాన్. అటువంటి వాళ్ళే వీరుడు. వాళ్ళు ఎవరయ్యా అంటే శంభు గౌరీ తథా బ్రహ్మ మాధవో నందికేశ్వర దత్తిలో రోహళశ్చైవ యాజ్ఞవల్క్యశ్చ నారదః హనుమాన్ విఘ్నరాజశ్చ షణ్ముఖోధ బృహస్పతిః అర్జునో రావణశ్చైవ కన్యా బాణసుతా తథా ఏతే భరతకర్తారో భువనేషు ప్రకీర్తితః. అంటే ఈ యొక్క భువనము అంటే ఏంటి? ప్రపంచము. ఓన్లీ మన భూమండలమే కాదు, ఎన్నో భువనాలు ఉన్నాయి. 17 భువనాలు, 17 లోకాలు ఉన్నాయి. అదేవిధంగా పైలోకాలు, కింద లోకాలు కలిపి మొత్తం ఎన్ని లోకాలు? 2, 14. అది ఎన్ని లోకాలన్నా 14 లోకాల్లోనూ ఈ 14 భువనాల్లోనూ కర్తలుగా పేరు పొందారు. ఏ కర్తలు? వాళ్ళు భరతకర్తలు అంటారు. నాట్యకర్తలు కూడా అనొచ్చు. అలాగే షోడశకర్తలు కూడా అంటారు. అదేవిధంగా అభినయ భేదకర్తలు కూడా అనొచ్చు. ఇన్ని రకాలుగా మనం చెప్పుకోవచ్చు. వారు ఎవరయ్యా అంటే శంభు ముందు శివుడే, గౌరీ పార్వతీదేవి, బ్రహ్మదేవుడు, మాధవుడు విష్ణుమూర్తి, నందీశ్వరుడు నందికేశ్వరుడు, దత్తుడు అంటే ఒక మహర్షి, మోహనుడు, దత్తుడు అంటే దత్తాత్రేయుడు కూడా ఇస్తున్నాడు. మోహనుడు అంటే ఒక మహానుభావుడు ఉన్నాడు, మోహన వరద అంటారు. యాజ్ఞవల్క్యుడు అంటే ఒక మహర్షి, నారద మహర్షి, హనుమంతుడు కూడా నాట్యంలో చాలా గొప్పవాడు. విఘ్నరాజు గణపతి దేవుడు, పాండవులు చెప్పరి అంటారు, నిదానం అంటారు. షణ్ముఖుడు అంటే ఎవరు? కుమారస్వామి, దేవత సేనాని అంటారు. షణ్ముఖుడు. బృహస్పతి బృహస్పతి అంటే దేవత యొక్క గురువుగా, ఆయన కూడా నాట్యం. అర్జునుడు అంటే తెలుసు కదా, పాండవ మధ్యముడు. ఆయన సభ్యసాచి అంటారు. 2 చేతులతో బాణాలు వేయడం చదువుకోవాలి. 2 చేతులు 2 చేతులు పడతాయి. అంత గొప్పవాడే. అందుకనే ఆయన గురించి బాగా గొప్పవాడు. తర్వాత నాట్యం కూడా బాగా నేర్చుకున్నారంటే ఊర్వశి దగ్గర నేర్చుకున్నారు. ఊర్వశి అంటే దేవేంద్రుడి యొక్క ఆస్థానంలో ఉంటుంది రాజనర్తకి ఉంది. దేవనర్తకి అంటారు. ఆ దగ్గర నేర్చుకుని గొప్పవాడయ్యి ఆయన ఉత్తరకి నాట్యం నేర్చుకుంటారు. ఆయన ద్వారా నా లోకల్లో విచారపడతారు. రావణాసురుడు త్రేతాయుగటువంటి వాడే. ఆయన రావణ బ్రహ్మ అంటారు. అయితే ఆయన బ్రాహ్మణుడే, కానీ రావణుడు అంటారు. అంటే అది కలకాలం ఆయన. తర్వాత ఏంటంటే చాలా కాలం ఆయన మంచివాడే, గొప్పవాడే, నవవ్యాకరణం అన్నీ ఉన్నవాడే. కానీ మరి ఎంతకాలం ఉండాలంటే కొంతకాలం ఉండాలంటే వాళ్ళకి విసుకుంటున్నారు. వెంటనే డైరెక్ట్గా విష్ణువు దగ్గర వెళ్ళిపోవాలంటే కొన్ని చెడు పని చేస్తే వెళ్ళడానికి లేదు. అందుకోసమే సీతాదేవిని ఎత్తుకుపోయాడు అంతే తప్ప ఎత్తుకుపోయి అటువంటి తప్పు పని చేశాడు. కాబట్టి రాముడు వాడు ఆ రావణాసురుని కావాలి.
ఎప్పుడు సంహరించాడో అప్పుడు వైకుంఠానికి వెళ్ళాడు. చెప్పాలంటే రావణ కుంభకంలోని ఇది పెద్ద కథ. అంటే ఏంటంటే వైకుంఠంలో శ్రీమన్నారాయణ యొక్క వైకుంఠంలో ద్వారపాలు పెట్టారు. జయ విజయులు అనేటువంటి వాళ్ళు శాపం వల్ల భూలోకానికి వచ్చి ఈ విధంగా హిరణ్యాక్ష హిరణ్యవశుడు, రావణ కుంభకర్ణుడు, శిశుపాల గంధభక్తుడు ఇలా ఈ విధంగా మారుకుంటూ వచ్చి కొన్ని అంటే మూడు యుగాల్లో ఆ విధంగా ఉంది. తర్వాత మళ్ళా అంటే స్వామివారికి విష్ణుమూర్తి శత్రుత్వంగా ఉంది. ఆ విష్ణువు చేత చంపబడి తర్వాత కైవల్యం పొందారు. అటువంటి వాళ్ళలో ఈ రావణాసుడు గొప్పడు. ఆ రావణాసుడు భరతకర్తల్లో ఒకడయ్యాడు. ఇక కన్య ఏనుగుడు బాణాసుని యొక్క కుమార్తె. బాణాసుడి కుమార్తె అంటే ప్రహ్లాదుని యొక్క ముని మనవరాలు. అర్థమైందా? ఆవిడ నాట్యంలో మంచి గొప్ప ప్రావీణ్యం చెందింది. పార్వతీదేవి దగ్గర సాక్షాత్కారంగా నేర్చుకుని లాస్యాన్ని నేర్చుకుని భూమండలంలో ప్రచారం చేసింది. అర్థమైనా? వీళ్ళందరినీ ఏమంటారు అని చెప్పిన భరతకర్తలు, నాట్యకర్తలు, షోడశకర్తలని, అభినయకర్తలని, ఇలా మనం అభినయ వేదకర్తలని. ఇది ఓకేనా? ఇక తర్వాత